అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ని ఇష్టానుసారంగా తిట్టాడు, నా మీద నోరు బారేసుకున్నాడు. నాకొక్క నిమిషం పని, నీ మీద బూతులు తిట్టాలంటే ఒక్క సెకండ్. అంటే వీళ్ళ తండ్రి కూడా ఈయన్ని భరించలేక ముఖ్యమంత్రిగా ఉంటే, ఇతనుంటే ఆయనకు పదవి పోతుందని బెంగళూరుకి తరివేసిన సందర్భం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. తండ్రికి భారమైన కొడుకు, తల్లికి భారమైన కొడుకు భూమికి సమాజానికి భారం అవునా కాదా తమ్ముళ్ళు? 5 ఏళ్ళు అదే జరిగింది. 5 ఏళ్ళు అదే జరిగింది. ఈ రాష్ట్రం సర్వనాశనమైంది, విధ్వంసం. ఈయన పరిపాలన విధ్వంసంతోనే ప్రారంభమైంది. ఆ విధ్వంసం చూస్తే మొట్టమొదటిసారిగా ప్రజావేదిక కూల్చివేసి అక్కడి నుంచి అమరావతి అన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఈరోజు చూడండి, కియా మోటార్ తీసుకొస్తే అభివృద్ధి, అమరావతిని నాశనం చేస్తే విధ్వంసం. అవునా కాదా? నీళ్లు తీసుకొచ్చి పొలాలకు బారిస్తే అది అభివృద్ధి. పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేస్తే అది విధ్వంసం. అవునా కాదా తమ్ముళ్ళు? ఆలోచించండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పారగొట్టిన దుర్మార్గుడి జగన్మోహన్ రెడ్డి. పెట్టుబడి తేవాలంటే చాలా కష్టపడాలి, తరిమేయాలంటే ఎంతో పడుతుంది. ఒక్కసారి చాలు, ఒక 100 కోట్లు డబ్బులు లేకపోతే నిన్ను బెదిరిస్తానంటే పారిపోతారు. అలాంటి దుర్మార్గమైన పాలన జరిగి ఎంపీల్ని లాకప్ లో పెట్టి ఇష్టానుసారంగా కొట్టి ఆ రఘురామకృష్ణరాజునైతే కడాన వీడియోలు చూసి ఆనందపడిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు వివేకానంద రెడ్డి విషయంలో కోర్టుకెళ్లి సిగ్గు కూడా లేకుండా మళ్ళా ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని? ఎవరు మాట్లాడకూడదంట. అంటే దాని వాస్తవాలు బయట రాకుండా ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మళ్లీ మీ అందరిని అడుగుతున్నా, మీకు భవిష్యత్తు కావాలన్నా మీ పిల్లలకు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే మరి అరాచక పాలనలో మీరుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మేము ఈరోజు మీరు చూస్తే 3 పార్టీలు కలిసి పొత్తులో వచ్చాం. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఇక్కడ మైనారిటీ సోదరులు కూడా ఉన్నారు, అందరికీ అర్థం కావాల్సిన అవసరం ఉంది. 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. తెలుగుదేశం పార్టీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, 95 నుంచి 2004 వరకు ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఎప్పుడైనా మైనారిటీకి అన్యాయం జరిగిందా ఆలోచించమని మీ అందరినీ కోరుతున్నా. ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దుల్హాన్ ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. 4% రిజర్వేషన్లుంటే సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లు పెట్టి 14-19లో కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రొటెక్ట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. నువ్వేం చేశావు? 5 ఏళ్లు బీజేపీ ఏ బిల్లు పెడితే ఆ బిల్లు చేసి సపోర్ట్ చేశావు. సిఏఏ కూడా నువ్వే సపోర్ట్ చేశావు. ఇప్పుడు మా మీద ఏదో నిందలేయాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకు అన్యాయం జరగలేదు. గుర్తుపెట్టుకోమని మరొక్కసారి ముస్లిం సోదరులందరినీ కోరుతున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో
జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ₹1 ఖర్చు పెట్టాడా తమ్ముళ్ళు ఆలోచించండి. మీ పిల్లల విదేశ విద్య కోసం డబ్బులు ఇచ్చాడా గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. ఇంకో పక్క నేను ఆ రోజు ఇమాములకి మౌజములకి నెలవారీగా పౌరసత్వ ఆందోళన ఇస్తే అదేనా సక్రంగా ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.